హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ గురువారం అండి. గురువారం పౌర్ణమి అన్నమాట. పౌర్ణమి వచ్చింది కదండి. సాయంకాలం 6:30 వరకు ఉందంట. నైట్ లేదండి పౌర్ణమి. ఇలాగా చక్కగా వాకిలి ఊడ్చి నీళ్ళు జల్లి, వర్షం బేపచ్చంగా పడ్డదండి రాత్రి మాకు. వాకిలి ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గు పెట్టేసుకొని ఇలా ముగ్గులు పెట్టేశాను అనమాట. పసుపు కుంకుమ వేసుకొని పౌర్ణమి కదా ఈరోజు, అందుకనేసి ఇలా చేసుకున్నాను. ఈరోజు గురువారం పౌర్ణమి కదండి, ఇలా పూజ చేసుకుందాం అని చెప్పేసి వర్షం పడ్డదండి. వర్షం పడేసరికి శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని ఈరోజు అండి మంచి పప్పు చేద్దామని చెప్పేసి ఇంకా పెట్టాను అనమాట. మంచి పప్పు అంటే 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, టమాటాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అనమాట. ఇవన్నీ కలిపేసేసి చక్కగా పప్పు చేద్దాము. నాయనమ్మ ఇదివరకు ఇలాగే చేసేదండి. కాకపోతే ఇప్పుడే మనం కుక్కర్లో వేసుకుంటున్నాము, అప్పుడేమో మట్టి సెట్లో చేసేదన్నమాట మా నాయనమ్మ. సేమ్ ప్రాసెస్ అనమాట, కాకపోతే చక్కగా ఉడుకుద్ది, బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్లోనంటే మనం ఇలా తొందరగా అయిద్దని చెప్పేసి కుక్కర్లో వాడుకుంటున్నాం కదండి. తర్వాత కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని తగినంత, పప్పు కదండి తగినంత వేసుకుంటే సరిపోద్ది అనమాట. 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను. జీలకర్ర వేసానండి. జీలకర్ర, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు పచ్చివాసన పోయిందాక వేయించుకుంటే బాగుంటుంది పప్పు. ఇలాగా అసలు ఈ పప్పు చేస్తేనండి కొంచెం గట్టిగా చేసుకుంటే అస్సలు సూపర్గా ఉంటుంది అనమాట. కమ్మని వాసన అండి. కందిపప్పు కూడాను నూనెలో వేగుతాయి కదా, చాలా బాగుంటుంది అనమాట. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయలు సగం పడ వేగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఈ టమాటా ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకుంటే బాగా మూత పెట్టుకుంటే మగ్గిద్దండి. వేయించుకున్న తర్వాత ఈ పసుపు, తగినంత పసుపు, ఉప్పు వేసి మంచి కలిపామనుకోండి, కలిపి మూత పెట్టుకుంటే మగ్గిద్ది అన్నమాట. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ మగ్గుతాయి అన్నమాట చక్కగా. ఇలాగా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటేనండి మగ్గిద్ది. ఆ తర్వాత ఈ కందిపప్పు కూడానండి తగినన్ని అన్నమాట. మీకు ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంత పట్టుద్దో పప్పు అంత చేసుకోవచ్చండి. నాకైతే 1 కప్పున్నర పడుతుంది అనమాట కందిపప్పు. మేము ఉండాం కదా, పిల్లలు అందరం ఉండాం కదండి, అందుకనేసి ఇంకా కొంచెం ఎక్కువే పట్టుద్ది అనమాట. దాంట్లో పులుపు సరిపోదండి. ఓ టమాటా వేసాం కానీ పప్పులోకి పులుపు అనేది సరిపోదన్నమాట. కొంచెం ఒక పెద్ద స్పూన్ అంతా చింతపండు గుజ్జు వేసాను. ఆ గుజ్జు అనేది తీసి ఉంచుకుంటాను అనమాట. నేను కప్ వేసి ఇంకొక 1/2 కప్ వేసానండి కందిపప్పు. ఎందుకంటే సాయంకాలానికి కూడాను చపాతీలోకి తినొచ్చు అనమాట. చపాతీలోకి పప్పు అనేది సూపర్గా ఉంటుంది అనమాట. అలాగా చూడండి. ఆ తర్వాత అండి మెంతులు అనమాట. అస్సలకే మెంతు పప్పు అంటారండి, మెంతు పప్పు అంటారు, తీయ పప్పు అంటారు దీన్ని. ఇలాగనమాట. ఫస్టే ఒకవేళ వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫస్టే కుక్కర్లోనే కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నాక అవన్నీ దినుసులన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తానన్నమాట. వేరే గిన్నెలోనే కొంచెం నెయ్యి వేసేసి ఆ నేతిలో మెంతులు వేయించేసానండి. వేయించిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళిపోయి ఆ కందిపప్పులో కలుపుకోవాలన్నమాట. కలిపేసేసి చక్కగా వేయించుకోవాలి. కందిపప్పు కడగొద్దండి, క్లాత్ పెట్టి తుడుచుకుంటే పైన ఏదన్నా పౌడర్ లాంటిది ఏదన్నా ఉన్నా కూడా పోయిద్ది అనమాట. క్లాత్లో పోసేసి చక్కగా ఇలా తుడుచుకుంటే పోయిద్ది అనమాట. ఒకవేళ కడగాలనుకుంటే కడగొచ్చు అనమాట, మీ ఇష్టం. ఆ తర్వాత మెంతులు కూడా నేతిలో వేయించేసి వేసానండి. చూడండి, అన్నీ వేగి ఆయిల్లో నేతిలో కమ్మని వాసన వస్తున్నాయండి కందిపప్పు. ఇప్పుడే ఇంకా తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. తగినంత వాటర్ వేసుకొని మనకి ఎంతవరకు అయితే గట్టికి కావాలో అంతవరకు వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా కూడా ఇంకా లూజ్ అయిద్దండి, పప్పు బాగుండదు అనమాట. ఇలాగా ఉప్పు, కారం, పసుపు, చింతపండు అన్నీ వేసుకున్నాం కదండి. కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసాను అనమాట. వేసి తగినంత వాటర్ పోసేసి ఇంకంత విజిల్ పెట్టుకుంటానండి.
3 విజిల్లు కానీ 4 విజిల్లు కానీ రానిచ్చుకోవాలి. నేనైతే 3 రప్పిస్తానండి. నాకు 3 విజిల్లకే చక్కగా ఉడికిద్దనమాట. ఇప్పుడు కొంచెం పులుపను టమాటాలు వేసాం కాబట్టి 4 విజిల్లు వచ్చినా పర్వాలేదు, మెత్తగానే ఉడికిద్ది. కొంతమంది ఏమో కొంచెం కచ్చాపచ్చగా పప్పులుగా తింటారు, కొంతమంది మెత్తగా తింటారు. ఎవరిష్టం వాళ్ళదన్నమాట. తీయ పప్పు అంటారు, మెంతి పప్పు అంటారండి దీన్ని. మేమైతే మెంతి పప్పు అంటాం అనమాట. మెంతి కూర వేసి చేసే పప్పు వేరే, ఇట్లా మెంతులు వేసి చేసే పప్పు వేరే అన్నమాట. చూడండి, ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో అంతా బాగా చక్కగా ఉడికింది. విజిల్ వచ్చిన తర్వాత తీసేసి ఇలాగ తగినంత, మనం తీయ పప్పు అనుకున్నాం కదా, తగినంత బెల్లం వేసుకోవాలన్నమాట. బెల్లం వేసేసి ఇలా మెదుపుకుంటే ఉంటుందండి పప్పు. ఇక తాలింపు అవసరం లేదు దీనికి. ఇలాగనమాట. నెయ్యి వేసి మెంతులు వేసి వేయించుకున్నాం కదా, నేతిలో మెంతులు వేయించుకున్నాం కదా, అవి కూడా దీంట్లో వేసాం కదా, ఇక కమ్మగా ఉంటుంది అన్నమాట పప్పు అనేది. ఇలాగ వేసుకుంటే తాలింపు పెట్టుకోవచ్చండి. లేదు మాకు తాలింపు అవసరం లేదు, ఇలాగే తింటామంటే ఇలాగైనా తినవచ్చు అనమాట. నేనైతే ఫస్టే తాలింపు వేసి అన్నీ చేశాను కాబట్టి ఇంకా తాలింపు ఏం వేయనండి. చూడండి అసలు ఎంత బాగుందో కలర్ఫుల్గా, అసలు తీయగా పుల్లగా కారంగా సూపర్గా ఉంటుందండి పప్పు అనేది. ఇలాగ అన్నిట్లో తినొచ్చండి. ఒక దోశనే కాదు, ఒక రోటీ కాదు, చపాతీ కాదు, రైస్ కాదు, జీరా రైస్ కాదు, దీంట్లో అయినా తినొచ్చు అనమాట. కమ్మని పప్పు అనమాట, సూపర్గా ఉంటుంది. కొంచెం ఇలాగ పైన కొత్తిమీరతో అలంకరించేసుకొని తింటే బాగుంటుందండి. ఇదండి వేళ వీడియో. మెంతిపప్పు తీయపప్పు ఏదో మీ ఇష్టం అనమాట, మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోవచ్చు. ఇదైతే కమ్మని పప్పు అండి, నాయనమ్మ చేతితో చేసే పప్పు. ఈరోజు మీకు చేసి చూపించాను అనమాట. మీకు ఒకవేళ తినాలి చేసుకోవాలనిపిస్తే ఇలా చేసుకొని ఒకసారి చేసుకొని తిని చూసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో, ఓకేనా. చూడండి పప్పు ఎంత బాగుందో. పిల్లలు కూడా కొంచెం నెయ్యి వేసేసి చక్కగా కలిపి పెడితే చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారండి. మెంతులు వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది పప్పు అనేది. మెంతి పప్పు, తీయ పప్పు, కొంచెం బెల్లం కూడా వేసాం కాబట్టి సూపర్ పప్పు అండి, ఓకేనా. ఇదండి ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఈ పప్పు మీకు నచ్చితే చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందన్నది నాకు చెప్పండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ఇలా చేశాను అనమాట. ఉంటానండి, బాయ్ అండి. పప్పు కమ్మగా ఉందండి, బాయ్ అండి.